మనతో ప్రభు ఎలా మాట్లాడి ఉన్నాడో శ్రద్ధగా మనసు పెట్టి దేవుడి వాక్యాన్ని అందరం వినడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథం, బైబిల్లో ఈ గ్రంథం చారిత్రాత్మకమైనటువంటి గ్రంథం. ఈ దానియేలు గ్రంథములో 12 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని అధ్యాయాలంట? 12 అధ్యాయాలు. 12 అధ్యాయాల్లో 6 అధ్యాయాలు, సుమారుగా 6 అధ్యాయాలు నెబుకద్నెజర్ రాజు గురించి, ఆ తర్వాతకి ఆయన తర్వాత వచ్చినటువంటి రాజుల గురించి, అక్కడ ఆ రోజు దానియేలు కాలములో జరిగినటువంటి సంగతుల గురించి, ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలు వారు అక్కడ ఎదుర్కొన్న సవాళ్ళు గురించి, ఆ సవాళ్ళ మధ్యలో వారు ఎలా నిలబడ్డారు అన్నదాని గురించి, దేవుడిని వారు ఆశ్రయించినందుకు దేవుడు వారికి ఎలా సహాయం చేశాడు అన్న విషయాలన్నీ కూడా దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు ఉంటే 6 అధ్యాయాలన్నీ కూడా ఆ కాలములో జరిగిన సంగతుల గురించి రాయబడ్డాయి. మిగతా 7వ అధ్యాయం నుంచి, అంటే 7 నుంచి 12 అధ్యాయాల వరకు సిరీస్ ఆఫ్ విజన్స్, అంటే దేవుడు దానియేలుకి దర్శనాలు చూపించడం ప్రారంభించారు. చెప్పండి, ఏం చూపించడం ప్రారంభించారంటే దర్శనాలు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అన్ని దర్శనాలే. దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి ప్రత్యక్షత. ఎందుకు ఆ దర్శనాలు ప్రభు దానియేలుకు చూపించడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, రానున్న దినాల్లో యుగ సమాప్తి జరుగుతున్నప్పుడు ఎలాంటి కార్యాలైతే జరగనై ఉన్నాయో, ఎలాంటి సంగతులైతే జరగనై ఉన్నాయో ఆ సంగతులు దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. దానియేలు గ్రంథం కేవలం చారిత్రాత్మకమైన గ్రంథమే కాదు, మర్మముతో కూడినటువంటి గ్రంథం. అంటే దాంట్లో ఏమున్నాయంట? మర్మాలు ఉన్నాయి. ఏమున్నాయంట? మర్మాలు ఉన్నాయి. అవి చాలా దేవుడు నిక్షిప్తపరిచాడు. దాంట్లో చక్కగా చాలా విశేషంగా రాగలకాలు లాంటి కార్యాలు జరుగుతాయి అన్న విషయాలు దేవుడు మర్మయుక్తంగా ఉంచినటువంటి గ్రంథమే దానియేలు గ్రంథం. కొన్నిసార్లు మనం చదువుతున్నప్పుడు ఆ మాటలు మనకు అర్థం కావు. దేవుడు ఒక మాట చెప్పాడు దానియేలు గ్రంథం గురించి చదువుతున్నప్పుడు, మీరు చదువుతున్నప్పుడు ఈ సంగతులు మీకు అర్థం కావు, కానీ నేను మరొక ప్రత్యక్షత మీకు ఇస్తాను, మరొక భక్తుడిని ఏర్పాటు చేసుకుంటాను, మరొక ప్రత్యక్షత మీకు ఇస్తాను. ఆ ప్రత్యక్షత మీకు అనుగ్రహించబడ్డప్పుడు దానియేలు గ్రంథం మీకు చక్కగా ఏమై చెప్పాలా అర్థమైద్దని స్వయంగా దేవుడే చెప్పాడు. ఏంటి మరొక ప్రత్యక్షత దేవుడు మనకిస్తుంది? అది ఇస్తేనే మనకు దానియేలు గ్రంథం అర్థమైద్దంట. ఏంటి ఆ ప్రత్యక్షత? ఏంటి ఆ గ్రంథం? ఎవరిని దేవుడు లేపాడు? ఏ భక్తులు లేపాడంటే, పాత నిబంధన గ్రంథములో దానియేలు గ్రంథం ఎలాంటిదో, కొత్త నిబంధనలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము కూడా 2 ఒకటే. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. యోహానుకు దేవుడు ప్రకటన గ్రంథము గురించి ముందస్తుగా అన్ని కూడా ప్రకటన గ్రంథములో దేవుడు తెలియపరిచాడు. ఈ 2 దగ్గర పెట్టి చదివితే, ఏ 2? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుంచి 12వ వచనం వరకు, ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి విషయాలు మనం ఒక్క దగ్గర పెట్టి చదివితే చాలా విషయాలు దానియేలుకి ఏవైతే తెలియపరిచాడో ఆ విషయాలే ప్రకటన గ్రంథములో ఉంటాయి. ఆమేన్ చెప్పండి ఒకసారి. గమనించాలి ప్రేమికులారా, ఈ 12వ అధ్యాయంకి వచ్చేసరికల్లా జనులు ఎలా ఉంటారు, తర్వాతకి మనుషులు ఎలా ఉంటారు, ఆ పరిస్థితుల్లో దేవుడి బిడ్డలు ఎలా ఉంటారు, దేవుడు బిడ్డలకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి, వారు ఏం పని చేస్తారు, ఎలాంటి కార్యాలు చేస్తారంటే అలా చెబుతూ 12వ అధ్యాయం 10వ వచనంకి వచ్చేసరికల్లా చెబుతున్న మాట ఏంటంటే, అక్కడ రాయబడిన మాట ఏమంటుందంట, అనేకులు తమ్మును ఏం చేసుకుంటారంట, శుద్ధిపరుచుకొని ప్రకాశమానులుగాను. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. వినండి ప్రేమికులారా, దేవుడు అనేకులు ఆ రోజున తమ్మును తాము శుద్ధిపరుచుకునే కార్యక్రమం జరిగిద్దంట. వారు శుద్ధిపరుచుకున్న తర్వాతకి ప్రకాశమానంగా వారి జీవితాలు ఉంటాయంట. వారు ఇంకేంటంట, నిర్మలులగుదురు అనే మాట చదవబడ్డ మాటల్లో ప్రేమికులారా మనం చూస్తూ ఉన్నాం. ప్రకాశమానముగా వారి జీవితాలు ఉంటాయని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి 12వ అధ్యాయం 3వ వచనములో ఎవరు బాగా ప్రకాశిస్తారంటే చూడండి ఒకసారి. 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ వచనం చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని
జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదురో వారి నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. స్తోత్రాలు చెప్పండి. ఎవరు ప్రకాశిస్తారు? నిజంగా ఎవరు దేవుని దృష్టిలో నక్షత్రాలు అని ఆలోచన చేస్తే బుద్ధిమంతులైతే, ప్రేమికులారా, ఎవరైతే అనేకులను ఎవరి వైపు తిప్పే కార్యక్రమం చేసేవారు, ఎవరి వైపుకు నడిపించేవారు, ఎవరి మార్గాన్ని పరిచయం చేసేవారు, ఎవరి గురించి ప్రకటించేవారు, ఎవరిని ప్రేమికులారా అనేకులు దేవుడి వైపుకు తిప్పుతారో వారు అసలు సిసలైనటువంటి దేవుని దృష్టిలో నక్షత్రంలాగా వారు ఆకాశంలో ప్రకాశిస్తారంట. ఆమేన్ చెప్పండి ఒకసారి. ప్రేమికులారా, లోకములో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే, ఒక్కొక్కరికి కొందరు హీరోలకు ఏమి ఇస్తున్నారంటే స్టార్స్ అని పేరు ఇస్తున్నారు. వారికి ఉన్నటువంటి ప్రేమికులారా వారి యొక్క విధానాన్ని బట్టి కొందరు సినిమాలో పనిచేస్తున్నటువంటి ఈ రోజుకి స్టార్స్ ఇస్తున్నారు. మీ అందరూ తెలుసు వాళ్ళందరి పేర్లు. నేను ఆ స్టార్ బిరుదు చెబితే ఎవరో మీరు చెప్తారు. స్టైలిష్ స్టార్ ఎవరు చెప్పమాకండి. రెబల్ స్టార్ ఎవరు చెప్పమాకండి. సూపర్ స్టార్ ఎవరు చెప్పమాకండి. మెగాస్టార్ ఎవరు మీ అందరూ తెలుసు. దీంట్లో మాత్రం 10/10 వస్తాయి. మీకు ఎన్ని ఎగ్జామ్స్ పెట్టదు దీని మీద. వెరీ గుడ్. మరి వారు దేవుడి దృష్టిలో నిజమైనటువంటి ప్రేమికుల నక్షత్రాల అని ఆలోచన చేస్తే అసలు సిసలైనటువంటి నక్షత్రాలు ఎవరంటే తెరల మీద ఆడేవారు కాదు. ప్రేమికులారా, తెరల మీద నటించేవారు కాదు. తెరల ముందు ఉన్నంత మంచి జీవితం తెర వెనకాలంత వాళ్ళంత జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. వారు కాదు అసలు సిసలైన సార్లు. ఎవరంటే ఎవరైతే అనేకులను అనేకులను ఏం చేస్తారంట? ప్రభు వైపుకు తిప్పుతారో, ప్రభు వైపుకు నడిపిస్తారో, దేవుడు మార్గాన్ని పరిచయం చేస్తారో వారు అసలు సిసలైన నక్షత్రాలు. వారు నక్షత్రాల్లాగా ఏం చేస్తారంటే ప్రకాశిస్తారు అని వాక్యం ప్రేమికులారా సెలవిస్తూ ఉంది. స్తోత్రాలు చెప్పండి. ప్రేమికులారా, ఎందుకు ప్రభు మన కొరకు మరణించడం తెలుసా? చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, అయ్యా సిలువను చూసి గుండెలు బాదుకోవడానికేమో అని చాలామంది అనుకుంటారు. లేకుంటే ఎందుకు యేసు ప్రభువు వారు సిలువలో మరణించాడంటే అనేక మంది ఆ కార్యం చేసి అనేక దృష్టిని అతని వైపుకు తిప్పుకోవడం చేసిన చాలామంది అనుకుంటారు. లేకుంటే నిస్సాయుడు తను తాను కాపాడుకోలేక ఇబ్బంది పడ్డాడు, ఆ కలవరి సిలువలో మరణించాడని చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, ఎందుకు ప్రభు మన కొరకు మరణించాడంటే మనమందరం ఆయన కొరకు ప్రకాశించటానికి, ఆయన కొరకు వెలగటానికి, ఆయన కొరకు మనం ప్రేమికులారా ప్రకాశమానంగా మన జీవితాలు ప్రేమికులారా నడిపించుకోవడానికి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అందుకనే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ప్రేమికులారా లోకములో ఒక నిజమైన వెలుగు ఉందంట. ఆ వెలుగు ఏం చేస్తుందని అనేకుల్ని ప్రకాశిస్తుందంట. ఈ వెలుగు కాదు, భౌతిక సంబంధమైన మనిషి కనిపెట్టినటువంటి వెలుగు కాదు. అది ప్రేమికులారా కనపడకుండా ఒక వెలుగు లోకమంతా సంచరిస్తుంది. ఆ వెలుగు రాగానే ఒక వ్యక్తి వెలుగులోకి వస్తున్నాడు, ఒక వ్యక్తి ప్రకాశించబడుతున్నాడు, ఒక వ్యక్తి నిజ దేవుడు ఎవరో తెలుసుకుంటున్నాడు, సత్యదేవుడు ఎవరో తెలుసుకుంటున్నారు. ప్రేమికులారా జీవితం యొక్క పరమార్థాన్ని ప్రేమికులు నేర్పించినటువంటి ఆ దేవుడు ఎవరో తెలుసుకొని ఆ వెలుగు రాగానే ఆ వెలుగులోకి అనేకులు రావటానికి, వారి జీవితాలు ప్రకాశించుకోవడానికి ఈ రోజు వరకు నిరంతరాయంగా ఈ కార్యం జరుగుతూ ఉంది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. గమనించాలి ప్రేమికులారా, దేవుడు మనందరి జీవితాల్లో మనం ప్రకాశమానంగా వెలగటానికి మనందరినీ దేవుడు ఏం చెప్పాలంటండి, ఆ కలవరి శిలువలో మన కొరకు ఆయన మరణించాడు. మరి మీరు చాలా మందికి డౌట్ రావచ్చు, అయ్యా మరి ఒక్కటేసారి అందరినీ వెలుగులోకి ప్రభు తీసుకొని రావచ్చు కదా, లేకుంటే దేవుడే ఒక అడుగు ముందేసి మీరందరూ రక్షణలోకి వచ్చుదురుగా కంటే అందరూ వచ్చేస్తారు కదా, ఈ గోలే ఉండదు కదా, ఈ యొక్క విధానం ఉండదు కదా, త్రాగుబోతు ఉండరు కదా, వ్యభిచారులు ఉండరు కదా, జూదగాలు ఉండరు కదా, ఇలాంటి వారు ఎవరు ఉండడానికి ఆస్కారం ఉండదు కదా, దేవుడే ఒక మాట అంటే అందరు వెలుగులోకి వస్తారు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక మాట గమనించండి, చాలామంది వెలుగు అందరికీ రావట్లేదా, సువార్త ప్రకటించబడట్లేదా, వాక్యం అందించబడట్లేదా, ప్రేమికులారా దేవుడు
గురించి అనేకుల యొద్దకు వెళ్ళట్లేదు, వెళుతుంది, కానీ ఆ వెలుగును చాలా మంది ఏం చేస్తుంది చెప్పాలంటే అండి, తిరస్కరిస్తున్నారు. ఎందుకు చెప్పాలా? వారిలో ఉన్న చెడుతనమును బట్టి, వారిలో ఉన్నటువంటి చీకటిని బట్టి, వారిలో ఉన్నటువంటి ప్రేమికులారా హేయమైనటువంటి క్రియలను బట్టి వెలుగును ఏం చేస్తున్నారని ఆలోచన చేస్తే తిరస్కరిస్తున్న వారుగా ఉన్నారు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రేమికులారా, వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ఎవరిని కూడా బలవంతంగా వెలుగులోకి రాని పిలిచే దేవుడు కాదు. నన్ను అంగీకరించమని చెప్పే దేవుడు కాదు. తన పోలికలో తన స్వరూపములో దేవుడు చేసుకున్నప్పుడు మనిషికి ఏమిచ్చాడు చెప్పాలంటండి, స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ అంటే ఏంటి? సొంతంగా స్వయంగా ఇష్టపూర్తిగా ప్రేమికులారా నిర్ణయం తీసుకొనగలిగే ఆ స్వేచ్ఛ దేవుడు మనిషికి ఇచ్చాడు. ప్రేమికులారా, మనుషులు చాలామంది అనుకుంటారు జంతువులు వచ్చారని చెప్పి అంటారు, కానీ జంతువులు భూమి మీద మూడు చేస్తాయి. ఒకటి తినటం, తాగటం, ప్రేమికులారా ఉత్పత్తి చేయటమే. ఒకవేళ ఇవే మనుషుడు చేస్తే మనిషికి జంతువు పెద్ద తేడా లేదు. చాలామంది అనే మాట ఏంటంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? జంతువు నుంచి వచ్చాడంటారు, కానీ అది కాదు. దేవుడు స్వయంగా తన పోలికలో మనుషుని ప్రేమికులారా చేసుకోవడం గల కారణం ఏంటంటే స్వయంగా స్వదాగా దేవుడు ప్రేమికులారా నీ ముందు, ఎవరి ముందైనా సరే 2 ఆప్షన్స్ ఎప్పుడు ముందు పెడతాడు, కానీ దాన్ని ఎంచుకోవలసిన బాధ్యత ఎవరు చెప్పాలా? ప్రేమికులారా దాని ముందు ఉన్నటువంటి వ్యక్తిది అవకాశం. ఏంటది? ఒకటి జీవం, రెండవది మరణం. ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం అంటాడు దేవుడు. ఒకటి వెలుగు, మరొకటి ఏంటంట చీకటి. ఆప్షన్ ఈజ్ యువర్స్. ఆశీర్వాదం, శాపం నీ ఇష్టం. అశాంతి, సమాధానం ఆప్షన్ నీది. దేవుడు స్వయంగా స్పష్టంగా దేవుడు ఇచ్చినటువంటి ధన్యత ఏంటంటే మనిషికి స్వయంగా ఒక వ్యక్తి ఎంచుకొనగలిగే ఏంటంట ఆ వెసులుబాటు దేవుడు ప్రేమికులారా దయచేశాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పండి, హల్లెలూయా. బైబిల్లో ప్రేమికులారా మనల్ని ప్రభు వెలిగించడానికి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 61వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలు. లెమ్ము, తేజరిల్లుము, వెలుగు నీ మీదికి, లెమ్ము తేజరిల్లుము, నీ మీద ఉదయించెను. చాలండి. లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చిందంట? వెలుగు వచ్చి. ఎందుకు ఆ వెలుగు వచ్చిందంటే మనం ప్రకాశించడానికి. ప్రభు కొరకు ప్రేమికులారా మన జీవితం, మన భక్తి, మన ఆత్మీయత ప్రేమికులారా అది ఏమవ్వటానికని ఆలోచన చేస్తే మరింత ప్రకాశమానంగా వెలగడానికి ఏమొచ్చిందంట? మన మీదకి ఏమొచ్చిందంట చెప్పండి? ఏమొచ్చిందంట అండి? వెలుగు వచ్చింది. కొన్నిసార్లు ఇళ్లల్లో దారి తప్పిన కుమారులు ఉంటే ఆ తల్లి కానీ తండ్రి కానీ మందలించినప్పుడు వారు చేసే పనులు బట్టి అనే మాట ఏంటంటే నీకేమొచ్చిందిరా అంటారు. ఎందుకంటారు ఆ మాట? వాడికి ఏమొచ్చింది? మెంటల్ వచ్చింది. అందుకనే టీవీ పగలగొట్టడం, చైర్లు ఎత్తేయటం, మనుషుల మీదకి పోవటం, ప్రేమికులారా విచక్షణ జ్ఞానం మర్చిపోవటం, తల్లనే చూడు తండ్రనే చూడు విరుచుకుపట్టడం. ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది, అంతే. హల్లెలూయా. భర్త కూడా కొన్నిసార్లు కోపం వస్తుంది, బండ బూతులు తిడతాడు. ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ కోపంలో ఏమొస్తున్నాయి? అచ్చమైన సంస్కృతం వస్తుంది. అచ్చమైన ఏమొస్తున్నాయి? సంస్కృతం. ఎవరికైనా నేర్చుకోవాలని కూడా అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తొందరగా వస్తాయి. ఇంగ్లీష్ కూడా అంత రాదు, హిందీ కూడా అంత రాదు, ఇంకా ఏ భాష అంత రాదు. వాళ్ళ దగ్గర పోండి. ఎవరి దగ్గరికి? కొంతమందికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అదేంటది? కోపం వచ్చినప్పుడు మంచి అనార్గళంగా మాట్లాడు, తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడు. స్తోత్రాలు చెబుదామా ఒకసారి. భార్యలు కూడా వస్తుంది కొన్నిసార్లు మాయరోగం. ఎవరికి? భార్యలకి ఏమొచ్చింది చెప్పాలా? కోపం వచ్చింది. ఎవరితో మాట్లాడరు, ముసుకేసుకుంటారు. ప్రేమికులారా ఇక దుప్పటి కప్పుకొని లోపల ఒకటే బాధపడుతూ ఉంటే ఎవరితో మాట్లాడు. ప్రేమికులారా ఎవరిని వచ్చి అన్నం తినమని చెబుతారేమో అన్నట్టుగా చూస్తుంటే ఎవరు కూడా రారు. ఎప్పుడో మధ్యరాత్రిలో 12 గంటలకు ఆకలి అయింది. ఆమెకి ఏమొచ్చి అది చేస్తుంది? ఏమొచ్చి? కోపం వచ్చి. ఇవన్నీ మనుషుల మీదకి వచ్చాయి. కానీ ప్రేమికులారా దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డల మీదకి నా యేసయ్య వెలుగు ప్రేమికులారా ప్రకాశిస్తుంది. నా యేసయ్య ఉదయిస్తున్నాడో, నా యేసయ్య ఎవరి మీద అయితే ప్రకాశిస్తాడో, ఎవరి మీద అయితే ఉదయిస్తాడో వారి జీవితాలు ప్రకాశమానంగా ఉంటాయి, వారి జీవితాలు వెలుగుమయంగా ఉంటాయి.
సంగమా, దేవుడు మన జీవితాల్లో కోరుకుంటుంది అదే. ఏం చెప్పాలా? నువ్వు నేను ఆయన కొరకు ఏం చేయాలని చెప్పండి. ఏం చేయాలన్నా ప్రకాశించాలని దేవుడు ప్రేమిట్లారా కోరుకుంటున్న విషయాన్ని మనం అందరం కూడా ప్రేమిట్లారా గమనించాలి. తలపైకెత్తి నాకెళ్ళి చూడాలి శ్రద్ధగా. ప్రేమిట్లారా ప్రకాశించాలంటే ఏం చేయాలి? అంశం ఏంటంటే ప్రకాశమానంగా మన జీవితాలు ఉండాలంటే ఏం చేయాలి, ఏం పనులు చేయాలి? ఎవరాళ్ళు దేవుణ్ణి ఎరిగినటువంటి ఆయన ప్రజలు ఏం పని చేయాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎలాంటి విధి విధానాలు కలిగి ఉండాలి? ప్రేమిట్లారా ఆ రోజుల్లో అనేకులు వారి యొక్క హృదయాలు ఏం చేసుకుంటారని చెప్పండి ఒకసారి. ఏం చేసుకుంటారంట? శుద్ధి చేసుకొని ఏం చేస్తారంట? ప్రకాశమానంగా వెలిగే రోజు వస్తుందంటండి. హల్లెలూయా. సంగమా, దయచేసి నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, దయచేసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తొందరపడి ఏం చేయమాక, నిర్ణయాలు తీసుకోమాకండి. ఆలోచించి అడుగు వేసి ఆచి చూచి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నా. దేవుడి బిడ్డకు తొందరపాటు ఉండకూడదు. చాలా నిదానంగా ఏ నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచించి అడుగు వేసి దేవుడి విధానాల్లో ప్రేమిట్లరా చేసే ఏ పనైనా చేసే ఏ నిర్ణయమైనా చక్కగా విధానంలో చేస్తే దాని పర్యవసానం చాలా బాగుంటుంది. లేకపోతే తొందరపడి నిర్ణయాలు తీసుకున్నావా, స్వేచ్ఛ ఇచ్చాడు కదా, నీ మనసుకు చెప్తున్నట్టు నీకు దోచినట్లు నీకు నచ్చినట్లు కనుక ఒకవేళ చేస్తే ఈరోజు అనుభవిస్తున్న మంచైనా చెడైనా నీ జీవితంలో ఇది అనుభవిస్తున్నావంటే దాని వెనకాల గల కారణం తెలుసా? ఒకప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఈరోజు చెడు పర్యవసానాలు నీ జీవితంలో తీసుకొచ్చాయి. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రేమిట్లారా తొందరపడుకొని నిర్ణయాలు తీసుకొని, అయ్యా నా జీవితం ఎట్లా అయిపోయింది, నా బతుకు ఇట్లా అయిపోయింది, అయ్యా నా జీవితం ఇలా దుర్బలంగా మారిపోయింది, సావాల బతకాలు అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఇలా చాలా భయంకరమైన పరిస్థితులకు వచ్చాయని ఒకవేళ నీకుగా ఒక అనిపిస్తే నీ పరిస్థితులను బట్టి ఎప్పుడైనా ప్రభు దగ్గర రావచ్చు. యూ కెన్ బిగిన్ ఎవ్రీడే. దేవుడితో నీ జీవితాన్ని మరలా నూతనంగా ఏం చేసుకోవచ్చు అంట? ప్రారంభించుకోవచ్చు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. గమనించాలి, చరిత్రలో ప్రేమిట్లారా కొంతమంది వ్యక్తులు ఎప్పుడు చిరస్థాయిగా గుర్తుండిపోతారు. ఒకటి మంచి పనులు చేసైనా గుర్తుంటారు, చేయకూడని పనులు చేసైనా గుర్తుండిపోతారు. దాంట్లో ఒక చేయకూడనటువంటి ఒక పని ఒక వ్యక్తి చేశాడు. ఆ వ్యక్తి ఎవరో శ్రద్ధగా వినండి. ఆ పేరు ఏంటంటే నీరో. చెప్పండి, ఏం పేరంట? నీరో. చెప్పండి, ఎవరైనా? నీరో. ఇతడు భయంకరమైనటువంటి వ్యక్తి. ప్రపంచంలో ఇలాంటి భయంకరమైన వ్యక్తిగా మరొకరు ఉంటారంటే ఎవరు ఉండరు. ప్రేమిట్లారా అంత భయంకరమైనటువంటి వ్యక్తి నీరో. ఏంటి అతను చేసిన పని ఏంటని ఆలోచన చేస్తే అతని స్వరం బాగుండదంట, స్వరం అంత మంచిగా ఉండదంట, గాత్రం అంత మంచిగా ఉండదంట. దానికి కొంచెం అతను బాగా ఫీల్ అవుతూ ఉంటాడు, ఆ స్వరం ఏం కాలేదని, బాగలేదని. సరే ఏదో ఒకటి, నీరో చక్రవర్తి కాబట్టి డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి ఇచ్చి తన స్వరపేటికి ఏం చేసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. కానీ తనకున్నటువంటి భయంకరమైనటువంటి ఆలోచన ఏం చెప్పాలంటండి, గమనించండి, నా స్వరం బాగలేదు కాబట్టి నేను నివసిస్తున్న నా దేశంలో కూడా ఎవరి స్వరం బాగుంటానికి వీల్లేదు. ఒక అనౌన్స్మెంట్ చేశాడు. మంచి స్వరాలు కలిగిన వారందరూ కూడా చక్రవర్తి పిలుస్తున్నాడు అంతఃపురానికి అని చెప్పంటే, ఏమో గిఫ్ట్లు ఇస్తాడే మంచి మంచి స్వరాలు అని చెప్పి అన్నప్పుడు చాలామంది వచ్చారంట. ప్రేమిట్లారా అందరివి ఉన్న పలంగా ఒకే రోజు ప్రేమిడ వారి యొక్క నాలుకలు తెగ నరికినటువంటి వాడు, నాలుకలు చీరినటువంటి వాడు, అంత భయంకరమైనటువంటి వ్యక్తి. ఎవరైనా వాళ్ళు బాధపడతంటే, వాళ్ళు ఇబ్బంది పడతంటే సంతోషించేటువంటి ఒక పూరత్వం కలిగినటువంటి మనస్తత్వం ప్రేమిట్లారా నీరోది. ఒకరోజు ఎవరో వారి స్నేహితులు అన్నారంట, ఏమన్నారంటే రోమా ప్రాంతం అంతా కూడా పాతబడిపోయింది, దీన్ని కొత్తగా చేద్దామని చెప్పి అనంటే అతడు చేసినటువంటి ఆలోచన ఏం చెప్పాలంటే అండి, గమనించండి, అతడు చేసినటువంటి ఆలోచన అంటే మొత్తం రోమా ప్రాంతం అంతా తగలబెట్టేశాడు. ఏం చేశాడంట? ఎవరు బాగాలేదన్నందుకు, స్నేహితులు బాగలేదన్న ఒక్క మాటకు రోమా ప్రాంతం అంతా తగలబెట్టాడు. దాంట్లో ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు, నిరాశ్రయులు అయిపోయారు. ప్రేమిట్లారు అందరూ కూడా ఆ చక్రవర్తి నీరో దగ్గరకు వచ్చి ఏంటి పరిస్థితి, ఎందుకు జరిగింది ఇది అని అంటే, గమనించండి ప్రేమిట్లారా, అతను అన్న మాట ఏంటంటే అతను తప్పు కప్పించుకోవడానికి క్రైస్తవులు చేశారు ఈ పని అన్నాడంట. ఎవరు చేశారన్నాడంట? క్రైస్తవులు చేశారు ఈ పని, మీకు చేతనైతే వాళ్ళు చంపుకోండి అని చెప్పన్నాడంట. స్తోత్రాలు చెప్దాము ఒకసారి. అంత భయంకరమైనటువంటి వ్యక్తి. అప్పుడు అందరూ ప్రేమిట్లారా ఆ సమయంలో చాలామంది అసాక్షులు అయ్యారు. దాంట్లో పౌలు కూడా ఉన్నాడంటండి. దేంట్లో? ఆ రోజుల్లో ఆ రోమా పట్టణం అంతా పాతబడిపోయిందని కొత్త చేయడానికి కానీ మొత్తం తగలబెడితే చాలామంది భక్తులు
ప్రేమికులారా అసాక్షులు అయినటువంటి వారిలో పౌలు కూడా ఒకడని ప్రేమికులారా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకంతేకాదు నైట్ పూట ఆడుకుంటారంట వీళ్ళు చక్రవర్తులు, ఇంకా వారితోటి ప్రేమికులారా కొలిగ్ కానీ దగ్గరగా ఉన్నటువంటి వారు కానీ ఇలా నైట్ పూట ఆడుకుంటూ ఉంటారంట. ఆడుకుంటూ ఉంటే వాళ్ళు చేసిన పని ఏం చెప్పాలి దుర్మార్గుడు. గమనించండి, ఒక ప్రేమికులారా కొయ్యకు ఒక్కొక్క వ్యక్తిని తగిలిచ్చి, ఎవరాల్ని? క్రైస్తవుల్ని. ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రేమికులారా దాన్ని ఏమంటారంటే కర్రకు తగిలిచ్చి కిరసనాల పోసి అంటించాడండి. అంటి చెప్పిన మాట ఏం చెప్పాలా వినండి. ఈరోజు రోమాపట్నం వెలిగించబడిందంటే క్రైస్తవులు మండబట్టే అన్నాడంట. చెప్పండి ఏమన్నాడంట? రోమాపట్నం ఏమైతే వెలిగించబడిందంటే క్రైస్తవులు ఏం చేయబట్టి? తగలబడబట్టే, మండబట్టే అనే మాట ప్రేమికులారా అన్నాడంట. ఆ మాట ఎందుకు అన్నాడు తెలియదు కానీ శ్రద్ధగా వినండి. ఈరోజు కూర్చున్న మన అందరికీ ప్రేమికులారా అందరిలో ఒకడైతే మనకి బాధలు ఉండవు. ఎవరైనా అందరిలో ఒకడైతే మనకి బాధ ఉండదు. ఏ బాధ? కొన్నిసార్లు క్రైస్తవులకు ఏమొస్తున్నాయి? శ్రమలు, ఇబ్బందులు, ప్రేమికులారా వ్యతిరేకతలు, ప్రేమికులారా కొన్నిసార్లు ప్రతిఘటనలు, ఇవన్నీ మన జీవితంలో గల కారణం ఏంటని ఆలోచన చేస్తే ప్రేమికులారా వారితో కాకుండా మన దేవుడు ప్రేమికులారా ఆయన ఒక్కడనే మనం ఆరాధించబట్టి మనకి శ్రమలు, ఆయన ఒక్కడనే మనం కలిగి ఉండబట్టి ఈ బాధలు, ఆయన ఒక్కడనే ఒకవేళ అందరితో పాటు కలిసి ఈ దేవుని కూడా ఆరాధిస్తే ప్రేమికులారా మనకి ఇలాంటి ఇబ్బందులు ఏమీ వచ్చేవి కావు. ఆ రోజు క్రైస్తవ్యం ప్రేమికులారా క్రైస్తవులందరూ చెప్పడం గల కారణం ఏంటంటే కైసరును ఏం చేయలేదని చెప్పాలా? కైసరు కూడా దేవుడుగా మీరు ఏం చేయండి? పూజించండి. మీరు యేసు ప్రభువుని ఎట్లా కొలుస్తున్నారో కైసరు అంటే ఆ రోజుల్లో సూపర్ పవర్ నేషన్ రోమా, దానికి కైసరు ప్రేమికులారా చక్రవర్తిగా ఉంటే ఆయనను మీరు ఏం చేయాలని దేవుడుగా ఆరాధించమంటే క్రైస్తవులకు ఏం చెప్పాలా? ఇష్టపడే వాళ్ళు లోకంలో చాలా ఉండొచ్చు, దేవుని బిడ్డలకు అభిమానించేవాళ్ళు, కానీ ఒక్కడిని మాత్రమే ఆరాధిస్తారు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. దాని కొరకు ప్రేమికులారా మనకెన్ని ప్రతిఘటనలు వచ్చినా, ఎందుకంటే ప్రేమికులారా ఆయన ఒక్కడనే మనం ఏం చేస్తున్నాం? ప్రేమికుల మిగతా ఎవరిని మనం ఆరాధించట్లేదు కాబట్టి ఆయన ఒక్కడనే మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఈ ప్రతికూలతలు ప్రతిబంధకాలు అయినప్పటికీ గమనించండి, దేవుడు ఖచ్చితంగా ప్రేమికులారా క్రైస్తవ్యాన్ని బట్టే దేశాలు వెలిగించబడ్డాయి, క్రైస్తవ్యాన్ని బట్టే ప్రపంచాలు వెలిగించబడ్డాయి, క్రైస్తవ్యాన్ని బట్టే సమాజం వెలిగించబడుతుంది, క్రైస్తవ బిడ్డలను బట్టే సమాజం ప్రకాశమానంగా వెలుగుతూ ఉంది. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఒక దేశ నిర్మాణం జరగాలన్నా, ఒక జాతి నిర్మాణం జరగాలన్నా ఇప్పటికీ గమనించండి ప్రేమికులారా జరుగుతుందని ఆలోచన చేస్తే క్రైస్తవుల వల్లే ప్రేమ, ఇంకా చెప్పాన దయ, క్షమాపణ, ఓ సహనం, ఈ 4 పదాలు ప్రేమికులారా ఇప్పటికీ వినబడుతున్నాయి అంటే అవి క్రైస్తవ్యం వల్లనే ఈ రోజు వరకు అలాంటి అనుభవాలు క్రైస్తవుడు కలిగి ఉండబట్టే దేశాలు అనేకమైనవి వెలిగించబడుతున్నాయి, ప్రకాశించబడుతున్నాయి. వినండి, ప్రకాశమానంగా నువ్వు ఉండాలంటే ఆ రోజు అనేకులు వారి హృదయాలు శుద్ధి చేసుకొని ప్రకాశమానంగా ఉంటారని చెప్పాడు. ఎలా ప్రకాశిస్తుంది? 1 రూపాంతరము చెందినప్పుడు, 2 తన్ను తాను తగ్గించుకున్న, 3 సంఘ క్రమంలో నడిపించబడుతున్నప్పుడు ప్రకాశిస్తాం. ఈ అనుభవాలు మన కుటుంబాలు దయచేసి మనందరి వెనుకల్లో ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రార్థన చేసుకో. ఈ 50 దినాలు ఉపవాస ప్రార్థనలు నా దీపం ఆరిపోయిందయ్యా, నా చల్లారిపోయిందయ్యా, నా ఆత్మీయత పూర్తిగా చతికిలబడిపోయిందయ్యా, ఆత్మీయత బొత్తిగా లేదు, నువ్వు కోరుకున్న లక్షణాలు నాలో లేవయ్యా, నువ్వు కార్చిన రక్తము నా జీవితంలో వృధా అవుతుందేమో నాయన, నా జీవితంలో వ్యర్థమైపోతుందేమో ప్రభువా. భక్తి నీరు గట్టిపోయింది, భక్తి సన్నగిలిపోతుంది, భక్తి పలచబడిపోయింది,
ప్రార్థన జీవితం పలచబడిపోయింది. క్రమములు ఎదిగే అనుభవాలు పలచబడిపోయాయి. ఈ రోజు నీ జీవితం ప్రేమిలారా ఆరిపోయిన దీపాలుగా ఉంటే నా దేవుడు సంచరిస్తున్నాడు మన మధ్యలో. నా దేవుడు తిరుగులాడుతున్నాడు మన మధ్యలో. నిజముగా నువ్వు వెలిగించబడాలనుకుంటే, నువ్వు నిజంగా ప్రకాశించబడాలనుకుంటే, నీ వెలుగు అన్య జనుల ముందు ప్రకాశమానంగా ఉండాలంటే, తద్వారా దేవుడు నామం మహిమపరచబడాలి అనంటే ప్రార్థన చేసుకో. అయ్యా నన్ను ప్రకాశమానంగా చేయనా అయ్యా, నేను వెలిగించబడాలయ్యా. వెలిగించబడ్డ నేను కొంచెం కింద మంచం కింద కాదయ్యా, నేను యోహానులా నా జీవితం అయ్యా మండుచున్న ప్రకాశమానమైనటువంటి దీపం అనుకుంటానయ్యా. ప్రార్థన చేసుకో, చేతులు ఎత్తండి. నా దేవుడు 50 గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి, నేను మరింత దేవుడు పటిష్టంగా శ్రేష్టమైన కార్యాలు మన జీవితాల్లో ప్రభు నడిపించడానికి దేవుడు తన సన్నిధి మన మధ్యలో ఉంటుండగా ఒక్కొక్కరు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి ప్రతి ఒక్కరు కూడా. చేతులు ఎత్తండి ప్రతి ఒక్కరు కూడా. నీ మనసు మార్చిన దేవుడు, నీ స్వభావాలు మార్చిన దేవుడు, నీ గుణగణాలు మార్చిన దేవుడు, నీ వైఖరి మార్చిన దేవుడు, నీ యొక్క వ్యతిరేకం ఉన్నటువంటి ప్రతి ఆయాసకరమైన ఇంకా ఏమున్నా కూడా నా దేవుడు ఆత్మతో నువ్వు నింపబడుతున్నప్పుడు అవన్నీ కూడా అవన్నీ తొలగించబడతాయి. అవన్నీ కూడా ముగ్గులతో సహా నా దేవుడు దూరపరుస్తాడు. సోదరా దయచేసి నీకిచ్చిన ఆరోగ్యం ఇంకొకరికి ఇస్తే ఇంకెంత చక్కగా ఆత్మీయతలు ఎదిగేవారు. నీకిచ్చిన ధన్యత ఇంకొకరికి ఇస్తే దేవుడికి కృతజ్ఞతగా ఉండేవారు. నీకిచ్చిన స్థాయి ఇంకొకరికి ఇస్తే ఇంకెంత ప్రభుకి నమ్మకంగా ఉండేవారు. నువ్వు ఉంటున్నావా? ఆశీర్వాదాలు కావాలి కానీ బాధ్యత చేయవా? నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవా? నీ కర్తవ్యాన్ని నెరవేర్చవా? దేవుని చిత్తము నీ పట్ల బయలుపరచబడాలంటే అది చాలా ఉత్తమమైనది, అది చాలా అనుకూలమైనది, అది చాలా సంపూర్ణమైనది. అది నీ పట్ల జరగాలంటే నువ్వు రూపాంతరం చెందాలి. ఇంకా ఏమున్నాయి నా జీవితంలో ఆయాస్కరంగా ఉన్నాయ్యా? చేతులెత్తారా? ప్రార్థన చేయబోతున్నాను. చేతులెత్తండి. లెట్స్ ఆల్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. అందరూ దయచేసి మీ చేతులెత్తండి. దానియేలు గ్రంథములో అనేకులు హృదయాలు శుద్ధి చేసుకొని ప్రకాశమానంగా నిర్మూల ఉత్తర వాక్యము సెలవిచ్చిన రీతిగా నన్ను మరొకసారి ప్రకాశించాలని, వెలిగించబడాలని, మన వెలుగు ప్రమిడలారా మరింత ప్రజ్వరిల్లాలని ప్రభు కాంక్షిస్తున్నాడు. చేతులెత్తిన బిడ్డల్ని నా దేవుడు బలపరచుగాక, నా దేవుడు రక్షించు. ఇంకా ఆత్మీయతలో ప్రభు బలపరిచే బలమైన కార్యాలు జరుగునుగాక. ఈ అనుభవాలు దయచేయండి. 50 దినాల ఉపవాస ప్రార్థన మాకు గొప్ప నీ కార్యాలు మేము చూడగలిగే అనుభవాలు మేము పొందుకోవాలయ్యా. వద్దయ్యా దీ మనసు వద్దయ్యా, 2 తలంపులు వద్దయ్యా, 2 ధోరణులు వద్దయ్యా, 2 ఆలోచనలు వద్దయ్యా. అది ఎప్పటికైనా ప్రమాదమేనయ్యా, ప్రమాదమే. ఈ వాక్యం అందరూ ఫలింపచేసి మేమందరం ఈ ప్రాంతంలో ఒక దీపాలుగా ఉండాలయ్యా, ఒక దీపాలుగా వెలుగుతూ నాయన అనేకులు నేను మహింపరిచే జీవితాలు మేము కలిగి ఉండాలయ్యా. అలాంటి ఆత్మీయత మాకు దయచేయి, అలాంటి అనుభవాలు మాకు దయచేయి, అలాంటి ఈవులు మాకు దయచేయి, అలాంటి కృప మాకు దయచేయి, అలాంటి ప్రభువా శ్రేష్టమైన పరలోకపు అనుభవాలతో మా సంఘాన్ని నింపయ్యా. అట్టి కృప దయచేసి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.